ఆస్తేయమనగా ఇతరుల సొమ్ము మనకు అవసరం లేదు. అంటే ఇతరులది మనకు అవసరం లేదు. మనము కష్టపడి న్యాయార్జితంగా మనకేది సంపాదిస్తామో దాన్ని మాత్రం అనుభవించాలి అనేటువంటి విషయం. అంటే ఇతరుల నుంచి ఏది పరిగ్రహించకుండా ఉండడం. ఉదాహరణ చెప్పాలి అంటే శ్రీరామచంద్రుల వారు అరణ్యంలో ఉన్నారు. దశరథ మహారాజు భరతుడికి రాజ్యం, శ్రీరాముల వారు అరణ్యవాసం. అది కైకేయ కోరిక. మరి రాముల వారు బదులు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళిపోయారు. మరి న్యాయం ప్రకారం భరతుడు రాజ్యం చేయాలి. అయితే భరతుడు ఏం చేశారు? పరివారం అందరితోనూ కలిసి అరణ్యవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారిని దర్శించుకొని, రాజ్యం మీరే పరిపాలించాలి, నాకు అవసరం లేదు అని అన్నారు. లేదు, నీవే వెళ్ళాలి, తండ్రి గారి ఆజ్ఞ అంటే కూడా అది నీ రాజ్యము, పెద్దవారే రాజ్యం చేయాలి, నాకు అవసరం లేదన్నాడు. నేను నీతో పాటు ఇక్కడే అరణ్యంలో ఉంటాననగా భరతుణ్ణి మనసు ఒప్పించి, నువ్వు రాజ్యాన్ని తిరిగి వెళ్ళు, నీవు రాజ్య పరిపాలన చేయాలి అంటారు. అప్పుడు శ్రీరాముల వారి యొక్క గుర్తుగా పాదుకలు తీసుకువెళ్ళి నంది గ్రామంలో ఆ పాదుకలను స్థాపించి శ్రీరామచంద్రుని యొక్క పేరు పైననే రాజ్య పరిపాలన చేస్తారు. అంటే భరతుడికి తండ్రి ద్వారా లభ్యమైన రాజ్యాన్ని తనకు వద్దంటారు. ఎందుకని? అది అన్నగారిదే, నాకు అవసరం లేదు అంటారు. దీన్ని ఆస్తేయం అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. రెండవది, ఐదవది శౌచం. శౌచం అంటే ఏంటి? బాహ్యము అభ్యంతరాల్లో ఎల్లప్పుడూ కూడా శారీరకము మరియు మానసికంగా శుచిగా ఉండడం. మానసికంగా ఎలా? ఎప్పుడు చెడు ఆలోచన దగ్గర రానికుండా చూడడం. ఇంకా చివరిది ఇంద్రియ నిగ్రహం. ప్రతి పని చేస్తున్నప్పుడు కూడా పరిపూర్ణంగా తమ యొక్క స్వాధీనంలో ఉండి ఇంద్రియాలను నడిపించడం. ఇంద్రియముల గుర్రము లాంటివి. వాటిని ఉత్తమైన సారథులు ఎలా నడిపిస్తారో అలా సారథిగా దీన్ని నడిపించాలి. అత్యంత విఖ్యాతి చెందినటువంటి భగవద్గీత గ్రంథాల్లో కూడా ఈ విషయాలని బాగా విపులంగా చర్చించారు. ఉదాహరణకు ఆత్మ యోగం 6వది. ఈ 6వ అధ్యాయంలో పరిపూర్ణంగా మనసు గురించినే విచారణ జరిగింది. ఇలా ఉండవచ్చు, మనఃషష్టానీంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి అని. 6వది అంటే 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు, దాన్ని కూడా 6 ఇంద్రియాలని కూడా చెప్తుంటారు వేదాంత పరిభాషలో. 6వది అయినటువంటి పరిశుద్ధమైన మనసును ఆత్మ అని అంటారు. అట్టి ఆత్మను ఎలా మనం దాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి, చిత్తశుద్ధి ఎలా అన్నదంటే అర్జునుడు అడుగుతాడు ప్రశ్న. నా యొక్క మనస్సు చంచలంగా ఉంది, అది ఎలా స్వాధీనం చేయాలి అని. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువ సుదుష్కరం అంటాడు. అది వాయువు కంటే చాలా బలంగా ఉంది, దాన్ని ఎలా మనం స్వాధీనం చేసుకోవాలని. శ్రీ భగవాను వాచ ఏం చెప్తారు ఆయన? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నాడు. నీవు చెప్పిన మాట నిజం ఓ అర్జున, మనసును నిగ్రహించడం కష్టమే. అది చాలా చంచలమైనది, వాయువు కంటే బలమైనది. వాయువునైనా నిగ్రహించవచ్చు, దాంట్లో సంశయం లేదు. అయితే 2 పద్ధతులను భగవానుడు సెలవిచ్చాడు. ఒకటి అభ్యాసము, రెండవది వైరాగ్యం. వైరాగ్యం అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అంటే ప్రతి విషయంలో కూడా దాని యొక్క పాత్ర, ఏ వస్తువు ఎన్ని సంవత్సరాలు ఉండగలదు, దీని యొక్క కాల పరిణామం ఏమిటి, శరీరం ఇది ఎంతకాలం ఇది మన్నుతుంది, తర్వాత ఏమవుతుంది, ఇలాంటి వైరాగ్య భావనలను జిజ్ఞాసు బాగా దీర్ఘంగా పరిశోధన చేస్తారు. ఇవన్నీ ఒకే చోట జరగాలి అంటే ఏం చేయాలి? దానికి తగినటువంటి ఆశ్రయం మనకు ఉండాలి. ఎవరైతే మహాపురుషులు ఇట్టి అభ్యాసము వైరాగ్యంతో పాటు
సదా ఆనంద చిత్తులై ఉంటారో వాళ్ళని యోగులు అని అంటారు. అందుకు చక్కటి ఉదాహరణ ఎవరు చెప్పవచ్చు మనం అంటే కాంచి పరమాచార్య స్వామి వారు ఎలా ఉంటారు అని. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం అంటారు ఆత్మయోగంలో 27వ శ్లోకం. ప్రశాంత చిత్తంగా ఉండాలి, కామక్రోధ రజోగుణ వికారములు లేని వారు అన్నమాట. వారు సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే, వారు దోషరహితులు. ఇట్టి యోగులను సర్వోత్తమైనటువంటి సుఖము అంటే ఆత్మానందం సదా సర్వదా వారిలో భాసమానమవుతుంటుంది. ఇది శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి మాట. కావున వారందరూ లోక కళ్యాణం కోసమే కర్మలు చేస్తారు. వారు ఆత్మానుసంధానంలో ఉండేటువంటి వారు. లోక కళ్యాణం కోసం భగవత్ ప్రీత్యర్థమై వారు ఉపాసనా పద్ధతి అనవచ్చు, కర్మ అనవచ్చు, ప్రతినిత్యం కూడా మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తారు. విశేషంగా వ్రతములను వారు పాలిస్తారు మనందరి కోసం. ఇలా వ్రతాలు ఉండాలి. దాంట్లో ప్రధానమైనది అందరికీ కూడా ఈ చాతుర్మాస్య వ్రతం. కొందరు 4 నెలలు పాటిస్తారు. కాంచి కామకోటి పీఠం 2 నెలలు, అంటే ఒక పక్షోవై మాస అని, ఒక పక్షం మాసమును సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నారు. 2 నెలలు. ఈ మారు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ జూలై 10 నుండి సెప్టెంబర్ 19 వరకు కూడా తిరుపతిలో పవిత్ర క్షేత్రం అది. కాంచి కామకోటి పీఠం శ్రీమఠం అక్కడ ఉంది. అక్కడ శ్రీ శంకర విజయేంద్ర స్వాములు వారు తమ అంతేవాసులైనటువంటి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాముల వారితో వారిరువురు కూడా చాతుర్మాస దీక్ష నాడు ప్రారంభమవుతుంది. అనేక దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ యొక్క 2 నెలల చాతుర్మాస్యంలో యతీశ్వరుని దర్శించుకోవడం, వారి యొక్క కృపానుగ్రహాలు పొందడం కోసం అనేక సేవలు చేస్తూ ఉంటారు. అందులో భిక్షావందనము అని, యతీశ్వరులకు సమర్పించేటువంటి భోజనాన్ని భిక్ష అని శాస్త్రం తెలియజేస్తుంది. ఎందుకంటే కరతల భిక్ష తరుతల వాస అని అది శాస్త్రం. వారిని మనం సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. గోసేవలు, అనేకమైన సదస్సులు జరుగుతాయి. ప్రతినిత్యం కూడా సంగీత కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, మరియు కూడా అనేకమైన పండితులు వస్తారు. అద్వైత సభలు జరుగుతాయి. దేశ విదేశాల నుండి ఇట్టి పరమ పవిత్రమైనటువంటి శుభ సందర్భంలో మహాపురుషులను దర్శించుకోవడం అందరి సౌభాగ్యం. కావున అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఎందరో అప్పుడే సిద్ధతలు చేసుకుంటున్నారు. తాము వచ్చి ఆ కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొని లోక కళ్యాణార్థమై మనం కూడా అనేకమైనటువంటి పూజాదులు, గోసేవ, వేద పారాయణలు మరియు సువాసిని పూజలు ఇట్లాంటి దాంట్లో కూడా మనం కూడా పాల్గొని కొందరు యతీశ్వరులకు వస్త్రములు ఇస్తారు. అంటే మఠంలో దొరుకుతాయి ఆ వస్త్రాలు. వాటికి మనం రుసుము చెల్లించి ఆ వస్త్రాలను మరియు తీసుకువెళ్ళినటువంటి వస్తువులను, కాయగూరలు ఉండవచ్చు, పూజా వస్తువులు అయిన తేనె, పంచదారలు, మరియు అక్కడ లభ్యమయ్యేటువంటి కాయగూరలు, మనకు భక్తితో ఇచ్చేటువంటిది ఏదైనా సరే కొందరు ఎక్కడ ఇవ్వాలి ఏమి అనేటువంటి అనుమానాలు ఉంటాయని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మీరు పెద్ద క్షేత్రం తిరుపతి, అన్ని వస్తువులు కూడా లభ్యమవుతాయి. మనం కచేరీలు అడిగితే ఆఫీస్లో సర్వ వివరాలు చేస్తారు. తర్వాత రోజు భిక్షావందనం అని ఉంటుంది. ఆ రోజే మనం భిక్షావందనం చేయించుకోవాలి. రోజుకు భక్తులు సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే వంశాలుగా అనేక మంది దూర ప్రాంతాల నుండి సామూహిక భిక్షావందనాలు చేయిస్తుంటారు. సామూహిక భిక్షావందనం చేసినప్పుడు స్వాముల వారు మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ చేసిన తర్వాత ఈ సంకల్పం చేయించుకున్నటువంటి వారు, భిక్షావందన సంకల్పం చేయించుకున్న వారికి కానివ్వండి, లేదా శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క దివ్య పాద పద్మములకు అష్టోత్తరము, త్రిశతి, సహస్రనామ పూజలు, బిల్వార్చనలు, పుష్పార్చనలు చేయించుకున్న వారందరికీ కూడా శ్రీవారి యొక్క అమృతహస్తం ద్వారా
ప్రసాదాలు ఇవ్వబడతాయి. ఆ ప్రసాదాల్లో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రుద్రాక్షమాల, కుంకుమ మరియు చంద్రమౌళేశ్వరు నివేదన చేసినటువంటి ప్రసాదాలు, విభూతి మరియు ఒక దివ్యమైన పటము, విశేషమైన ప్రసాదాలు చేసింటారు ఇది యొక్క చాతుర్మాస్యంలో. అవన్నీ కూడా చక్కగా స్వాముల వారి స్పర్శతో మనకు అందించబడతాయి. ప్రతిరోజు కూడా తీర్థం స్వాముల వారు కూడా ఇస్తుంటారు. ఒక్కొక్కసారి వేరే పనులు ఉంటే అక్కడ ఆచార్యులు, పండితులు వారు మనకు అందిస్తుంటారు. సాయంకాలం పూట ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారి గురువందనము అని ఉంటుంది, దీపారాధన జరుగుతుంది. అప్పుడు విశేషంగా మంగళ వాయిద్యాలు, శంఖనాదము, భజనలు మరియు తోటకాష్టకము మరియు ప్రతిరోజు కూడా స్వస్తి వాచనం చదువుతారు. ఆత్మీయులారా, ఎందరో వేద పండితులు, సిద్ధులు, సాధ్యులు, యతీశ్వరులు ఈ యొక్క చాతుర్మాస్యంలో స్వాముల వారిని చూడడానికి దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈరోజు ఈ యొక్క 2 నెలలు చాలా వైభవం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పట్టణం తిరుపతి. అందరికి కూడా రావడానికి, వెళ్ళడానికి రవాణా వసతులు బాగున్నాయి. ఉండడానికి కూడా కావలసినటువంటి వసతులు అక్కడ మీకు లభ్యమవుతాయి. అందుకే వచ్చిన వారందరూ కూడా వసతులు అనగా బాగా సులభంగా దొరుకుతాయి. అక్కడ ఛత్రాలు ఉన్నాయి, తర్వాత హోటల్స్ ఉన్నాయి, లాడ్జులు దొరుకుతాయి. ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే లక్షలాది సంఖ్య ప్రజలు తిరుమలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కావున అన్ని వసతులు ఉంటాయి. ఎంత రాత్రి అయినా సరే ఎటువంటి ఆపదలు, భయము ఏది ఉండదు. సంపూర్ణంగా పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగుంటుంది, రక్షణ ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొని మన జీవితంలో కృతార్థం కావాలనేటువంటి చెప్తూ ఈ యొక్క మహాస్వాములు వారు చెప్పినటువంటి సత్యము, అహింస, శౌచము, అస్తేయము, ఇంద్రియ నిగ్రహము అనేది మనం పొందడానికి కోసం గీత ఇటువంటి గ్రంథాలను కూడా మనం ఆ సమయంలో చదువుకోవచ్చు. వచ్చిన వారు మంచి మంచి గ్రంథాలు తీసుకొచ్చి అక్కడ కూర్చొని పూజా సమయంలో భజనలు చేస్తారు. లలితా సహస్రనామం పారాయణ, విష్ణు సహస్రనామం పారాయణ. వచ్చిన వారు చక్కటి సందేశాల పూర్వకమైన ఉపన్యాసాలు ఇస్తారు, సత్సంగాలు ఉంటాయి. చాలా వైభవంగా ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితాన్ని కృతార్థం చేసుకోవాలని చెప్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. ఏదైనా సంశయాలు కానీ ఏదైనా సందేహాలు కానీ మీకు ఉన్నట్టయితే తప్పకుండా ఈ యొక్క చిరునామాకు ఫోన్ చేయండి, తప్పక తెలియజేస్తాం. ఎవరికి మనం ₹1 కూడా రుసుము చెల్లించిన అవసరం లేదు. అన్నీ కూడా లెక్క ప్రకారం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకం ఉంటుంది. అందరూ కూడా ఆఫీస్లోనే చెల్లించాలి. తప్పక మీరందరికీ కూడా రసీదులు పొందవచ్చు. ఎవరి మధ్య దళారులు ఎవ్వరూ ఉండరు. ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు లభ్యమవుతుందని తెలియజేస్తున్నాను. అన్ని సదుపాయాలు మీరు ఉపయోగించుకొని మహాస్వాముల వారి అనుగ్రహాన్ని పాత్రలు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. హర హర శంకర, జై జై శంకర. మరి ఒక్కసారి ఫోన్ నంబర్ 7483229249.